ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. వైఎస్ జగన్కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఒంగోలులో వైసీపీ తలపెట్టిన అన్నదాత పోరు నిరసన సందర్భంగా మంగళవారం అంబేద్కర్ భవన్ నుంచి ఆర్టీఓ కార్యాలయం వద్దకు వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ కార్యాలయం వద్ద ఆదిమూలపు సురేష్ మాట్లాడారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. గమనిస్తున్నాం. దీంతో పాటు మనోజ్ చేస్తూ పోలీసు వాళ్ళు పై అధికారులైన మేము తెలియజేయడానికి స్టేషన్ స్థాయిలో చేస్తున్నటువంటి అరాచకాలు అరెస్ట్ చేస్తారు. 5 రోజులైంది మరలపాటులో గణేష్ నిమజ్జనం టైంలో అరెస్ట్ చేస్తే 5 రోజులైంది. ఇంతవరకు పోలీసు కోర్టు పెట్టలేదు. ఏం చూస్తాం ఒకసారి గమనించండి. ఖచ్చితంగా న్యాయస్థానాలు ఇంటర్వ్యూరైతే తెలుస్తుంది. మాకు మాట్లాడే స్వేచ్ఛ లేదు, చట్టసభలో ప్రశ్నిస్తారని నమ్ముతాను. 2014లో మాకు ఎలా జరిగిందో, ఎంత గౌరవమైన జరిగిందో మాకు తెలియదు. వాళ్ళు జగన్మోహన్ పలుకుతున్నారు. మేము అడుగుతున్నాము జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వనండి. వచ్చి ఆ సంవత్సరానికి